చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. జిల్లా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గ్రంథాలయం సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. జీవో 2946లను రద్దు చేసి గ్రామీణ యువకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటున్న జిల్లా నిరుద్యోగ జేఏసీ నాయకుడు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఖమ్మంలోని గ్రంథాలయం నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు నిరుద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు నిరుద్యోగుల జేఏసీ నేత ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటో కనుక్కున్నాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డిఎస్సీని రద్దు చేస్తామని, జీవో 46ని రద్దు చేస్తామని మా అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి కూలీల దగ్గరికి వెళ్ళినా, ముసలిల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ కాళ్ళ ఏళ్ళపడని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగానే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారికి మినిస్ట్రీలన్నీ పంపినాక దగ్గర ఆయన దగ్గర ఒక 7-8 శాఖలు పెట్టుకున్నాడు. ఆయనకు ఒక్క ఉద్యోగం కాదు 7-8 ఉద్యోగాలు ఆయన దగ్గర పెట్టుకున్నాక నిరుద్యోగులందరినీ మర్చిపోయాడు ఆయన. కాబట్టి వాళ్ళకైనా గుర్తు రావట్లేదు. రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా తిరిగి ఏమంటాడంటే ఓట్ చోరీ అయింది అని చెప్పేసి మనకు కనిపించిన ఆధారాలు చూపెడుతూ ఓట్ చోరీ అయిందని నమ్మించే పరిస్థితి తీసుకొస్తున్నాడు. కానీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణలో నిరుద్యోగుల ఓట్లు చోరీ చేసిళ్ళు. ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మీ ఓట్లు మాకేయండి, మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగాలు రాగానే మమ్మల్ని అందరూ మర్చిపోయి మా తెలంగాణ నిరుద్యోగ యువత 5-6 లక్షల ఓట్లను వాళ్ళు చోరీ చేసిళ్ళు. చోరీ చేసినాక వాళ్ళు ఎన్నికలు అయిపోగానే వాళ్ళ ప్రచార సామాగ్రి, వ్యాన్లు, మైకులు అయితే ఏ విధంగా పక్కబడేస్తారో మమ్మల్ని కూడా అదేవిధంగా పక్కబడేసారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా నిన్న మనకోట్లో కానీ, ఇలా ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో కానీ, అశోక్ నగర్ వీధుల్లో కానీ ఎక్కడ ధర్నా చేసినా కానీ వీళ్ళంతా నిరుద్యోగులు కాదంటున్నారు. వాళ్ళకి ఎన్నికల్లో ప్రచారం చేసేంతసేపు మేము నిరుద్యోగులమైన యువకులమైన ఈరోజు విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. అసలు పెయిడ్ ఆర్టిస్టు వీళ్ళు కాంట్రాక్టుల దగ్గర, బడా వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళ వైపు ఉండి మమ్మల్ని మర్చిపోయి ఈరోజు పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి తక్షణమే జీవో 46ను రద్దు చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు వేయాలి, డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా గ్రూప్ 1లో మమ్మల్ని ఓడించడం కోసం, మమ్మల్ని కన్నబిడ్డల లెక్క కాపాడుకోవాల్సిన ప్రభుత్వమే ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి హైకోర్టులో లాయర్లందరినీ కొని, దేశంలోని ప్రముఖ లాయర్లందరినీ పెట్టి మమ్మల్ని ఓడించడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు మాకు అండగా నిలిచి మీ కన్నబిడ్డల లెక్క మమ్మల్ని చూసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి జీవో 46ను రద్దు చేయాలని, అదేవిధంగా గ్రూప్ 1లో మాకు జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీరికి మద్దతుగా టీఆర్ఎస్ రాష్ట్ర నేత, జేఏసీ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డిమాండ్స్ ఏంటి? గత శాసనసభ ఎన్నికల సందర్భంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఏడాదిలోపే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం, మెగా డిఎస్సీని వేస్తాం, జీవో 46ని రద్దు చేస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ని ప్రకటించి యువతను నమ్మించి ఓట్లు వేయించుకొని 1 కోటి మంది యువత యొక్క ఆశలను ఈరోజు వమ్ము చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏ సమావేశం పెట్టినా కూడా మేము నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండ్రు. వాళ్ళందరి నాయకులను ఏదో ఒకటి చేసిండ్రు. ఎమ్మెల్యేలు చేసిండ్రు, ఎంపీ చేసిండ్రు, ఎమ్మెల్సీలు చేసిండ్రు, చైర్మన్లు చేసిండ్రు. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది అంటే ఒక ఆయన 30,000, ఒక ఆయన 40,000, ఒకళ్ళు 50,000, ఒక మంత్రి వచ్చి 70,000, ఇక ఏకంగా పొన్నం ప్రభాకర్ అయితే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు. మరి 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఈరోజు వరంగల్లో, హైదరాబాదులో, ఖమ్మంలో, మానుకోటలో ప్రతి నగరంలో నిరుద్యోగులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారో సమాధానం చెప్పాలి. సిగ్గుండాలి. 2 ఏళ్ళు అయింది ఇప్పటివరకు. 2 ఏళ్లలో కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయకుండా మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే నమ్మడానికి ఈ యువకులు సిద్ధంగా ఉంటారా? అంటే అంత జ్ఞానం లేదనుకుంటానులా. ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు రైతులను, కార్మికులను, మహిళలను, సాధారణ ప్రజలను ఏ రకంగానైతే మోసం చేసిందో ఈ యువతను కూడా అట్లనే మోసం చేస్తామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గడ్డ చైతన్యవంతమైనటువంటి గడ్డ. తప్పకుండా ఈ తెలంగాణ ప్రజానికం తిరుగుబాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఆ రోజు అదేంది మీ అశోక్ నగర్కి వచ్చి మొత్తం నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పింది. దాని తర్వాత ఆయన రాజ్యాంగం పట్టుకొని దేశమంతా ఊరేగుతాడు. మరి ఇక్కడ ఈ నిరుద్యోగులను మరి అరెస్ట్ చేస్తూ ఉంటే, వీళ్ళ మీద కేసులు పెడతా ఉంటే, వీళ్ళని జైలు పాలు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించడం లేని అడుగుతున్నా. ఓటు చోరీ జరిగిందంటారు. ఓటు చోరీ జరిగిందని మీరు అంటున్నారు, కానీ తెలంగాణలో జరిగింది ఉద్యోగాల చోరీ. మీ ఉద్యోగాలన్నీ వాళ్ళే దుబ్బకపోతాను, కానీ వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు నిజంగా ఓట్ల చోరీ ఇక్కడ జరిగింది. ఈ యువత యొక్క ఓట్లను చోరీ చేసి మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళకి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం,
2 లక్షల ఉద్యోగాల ప్రక్రియ గురించి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలా, జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి, మెగా డిఎస్సిని ప్రకటించాలి, జియో 46ను రద్దు చేసి గ్రామీణ అభ్యర్థులకు న్యాయం చేయాలా, జియో 29 కూడా రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గాల గిరిజన ఆదివాసీ ఎస్సీ బిడ్డలకు న్యాయం చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జియో 46ను జియో 29 రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని రాకేష్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ.